యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ దినవాక్యము ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను అన్న వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేశారు. పిల్లలు, ఈ వాక్యం చదువుకుంటున్న మనందరికి జీవితంలో దేవుడు ఫలింపచేయును గాక. ఈ మాట యాకోబు తన అన్నలైన వారందరితో కూడా చెబుతూ ఉన్నారు. మీరు భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదనన్నమాట. పిల్లరా, యాకోబు యొక్క తండ్రి చనిపోయిన తర్వాత తన అన్నదమ్ములందరూ కూడా భయపడ్డారు యేసోబుతో ఉండడానికి. ఎందుకంటే తండ్రి ఉన్నంతకాలం తమ్ముడు మనల్ని బాగానే చూసాడు, ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఒక రోజున యేసేపును అన్నలందరూ కూడా చంపడానికి ప్రయత్నించారు. చిన్నప్పటి నుంచే దూషించేవారు, అవమానపరిచేవారు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత యేసేపు అదంతా కూడా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే యేసేపు అధికారంలో ఉన్నాడు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు కనుక మరలా యేసేపు అన్నలైన వారందరినీ కూడా మరలా ఏదైనా హాని చేస్తాడేమో మాకు తండ్రి చనిపోయిన తర్వాత అన్న ఆలోచన వాళ్ళందరికీ వచ్చి భయపడుతున్న సమయంలో యేసేపు అంటున్నాడు, చిన్నవాడైన యేసేపు, భయపడకండి, నేను మీతో ప్రేమగానే ఉంటాను, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని మీ బిడ్డలను కూడా నేను పోషిస్తాను అని ప్రీతిగా ఇష్టంగా మాట్లాడినట్టు ఆ వాక్యంలో ఉంది. ఒక మంచి తమ్ముడు అండి. తండ్రి చనిపోయిన తర్వాత తన అన్నదమ్ముడు అందరితో కూడా ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉన్న మంచి తమ్ముడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా కానీ తండ్రి చనిపోయిన తర్వాత ప్రతి అన్నదమ్ములు కలిసి ఉండాలండి. దేవుడు అలాగను కోరుకుంటున్నాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో వారి మధ్య సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తారన్న దేవుడు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, అన్నదమ్ములైన వారి జీవితాల్లో ఎవరైతే కలిసి ఉంటారో, ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు కలిసి ఉండడం వేరు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఐక్యత కలిగి ఉండడం వేరు. కానీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు విడిపోయే పరిస్థితులు ఈరోజు దూరమై ఉన్న ప్రజల్లో ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు. పిల్లలు, అలా ఉండకుండా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలని ఈ యేసేపు ద్వారా ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అన్నదమ్ములైన వారు, అక్క చెల్లెలైన వారు ఐక్యత కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి ప్రేమ కలిగి ఉంటే పిల్లరా, తప్పనిసరిగా దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాలం కూడా వచ్చిన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.